మార్నింగ్ 11 అయితే అవుతుంది. సో నేను కమల్ అండ్ క్రేజీ రెడీ అయిపోతున్నాము. నేను స్లీపింగ్ బ్యాగ్ తీసుకొని అయితే బయటకు వెళ్తాను. ఇంకా కమల్ వెనకాల వచ్చేస్తాడు పప్పిని లోపలికి వేసేసి. పప్పి టీ షర్ట్ వేసుకొని రెడీగా ఉంది, కానీ మేము పిలుచుకొని పోయేది అయితే క్రేజీని. ఇక క్రేజీ కూర్చోవడానికి కంఫర్ట్గా ఉండాలని నేను పొంత అయితే అక్కడ పెట్టుకున్నాం. మరి ఇప్పటికే లేట్ అయిందని చెప్పి ఇంకా క్రేజీని ఎక్కించేసుకొని అయితే బయలుదేరుతున్నాము. Adventure begins. Just now we started our vlog. Bye. At present మేము మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ దోమతెర తీసుకొని మా ఊరికి వెళ్ళాలి. సో వీఆర్ ఆన్ టు దాట్ ఎట్ ద మూమెంట్ విత్ ఆర్ క్రేజీ. ఇప్పుడైతే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇక్కడ నెట్ తీసుకొని ఇంకా బయలుదేరడం. సో క్రేజీ మ్యాన్ కూడా కొంచెం రిలాక్స్ అవుతాడు. ఎందుకో క్రేజీ కట్ చేస్తే అయినట్లేదు, ప్లేస్ చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు. కార్స్ తీసేసి దాన్ని అడ్జస్ట్ చేసేద్దాం. బాబాయ్ అన్నాడు వచ్చు, మామ ఉన్నాడు. హ్యాండిల్ తీసు బ్రో. సరే, దీన్ని అయితే ఇక్కడ వేసేద్దాం, కూర్చోడానికి వీలుగా ఉంటుంది. దీనిపైన బ్యాగ్ పెట్టచ్చు. క్రేజీ. సో హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ వాస్ సెట్ రైట్. అంతా రెడీ అయిపోయింది. లెట్స్ మూవ్. సామాన్ చదివేసామా? మీకు కూడా కావాలా? జస్ట్ మింట్ తీసుకో బ్రో. రైడింగ్లో టైంపాస్కి భారీగా ఉంటుంది. మామకి బాగా చెప్పి బయలుదేరుతున్నాం బ్రో. పాల్ ప్యాకెట్ ఇవ్వడానికి వెళ్తున్నాం గాయస్. ఒకటే ఇచ్చినాడు చిన్న. బయలుదేరుతున్నారంటే బయటికి వెళ్తున్నారు, వస్తా అన్నారు. అవును సరేవా, వస్తాను రేపు వస్తుంది. ఇవాళ చేపించి కొంచెం గాలి కూడా పట్టించుకోవాలి. ఇవన్నీ అక్కడ కనిపిస్తుంది బైపాస్. ఇండియాలో ఇండియన్స్లా చేస్తున్నాం మేము కూడా. రాంగ్ రూట్లో యూటర్న్ కోసం వెళ్ళలేక రాంగ్ రూట్లో పోతున్నాం. చూసారా, ఇలా ఉంటుంది ఇండియా. లాస్ట్ ఇక్కడ కూడా అడ్డం పెట్టి వచ్చారు. కృష్ణదేవరాయ కళాశాల ముందు నడవ గురుకు ఉన్నారు బ్రో. పోనీరా. ఇలా ట్రాఫిక్లో నడుచుకుంటూ పోతున్నాం బ్రో. ఏం చేస్తాం, సో సాడ్. ఇంకా తప్పట్లేదు, నడవాల్సి వస్తుంది. ట్రాఫిక్ చూసారా లాస్ట్కి. ఒక మిడ్వే డిస్టిక్లో కూడా ఎంతగానో ట్రాఫిక్ చూడాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ఇండియన్స్. సరే, ఇటువైపు చూసారా, ఇలా 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 తలకాయ లేని పనులు చేయడం వల్లనే ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది. అయినా తెలివిగా ట్రాఫిక్ని తప్పించుకోవడానికి రాంగ్ రూట్లో ముందుకి దూసుకెళ్తున్నా ధనుష్. క్రేజీ మాత్రం ఏంది ఇంత మంచిలో అన్నట్టు అందరినీ చూస్తూ కూర్చోండి. చూసారా, ఆఫ్టర్ ఆల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం జేసీబీ ఒక స్టైల్ మొత్తాన్ని ఆపేసింది. కొత్త జూడియో, కొత్త స్టైల్ యూనియన్, అనంతపూర్లో ఫస్ట్ మాల్ ఇదే. సో ఇట్లాంటి కళ్యాణదుర్గం బైపాస్లో మేము ట్రావెల్ చేస్తున్నాము. వేర్ నో వన్ ఫాలో ద రూల్స్.
పెద్ద మనిషి రైడ్ స్టార్ట్ అయ్యే ముందు ఫ్యూయల్ చూసుకోవాలి, కానీ రైడ్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్యూయలింగ్కి పోతున్నాడు. సో ముందు ఫ్యూయల్ పంప్ ఉంది భారత్, ఆబ్వియస్లీ ఆ ఫ్యూయల్ పంప్లో ఫ్యూయలింగ్ చేసుకొని స్టార్ట్ అయిపోతాం. ఉందనుకుంటా కార్డు మరి. సో ఆబ్వియస్లీ ఫ్యూయల్ చేసుకొని స్టార్ట్ అయిపోతాం. సో ఇన్ ద మీన్ వైల్ క్రేజీ ఆన్ ద ఫ్యూయల్ పంప్. బైక్ కూడా చింపేసినాయి బయట డాగ్స్ అన్నీ చింపేసాయి దాన్ని. ఇదే అనుకుంటా నాని కమాన్ కట్టారా. ఇటు లెఫ్ట్ వెళ్తే మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఇన్సెన్లీ పవర్ఫుల్ అని చెప్పి చెప్తారు. బట్ ఇక్కడ ఉంది చూద్దాం, వీ నీడ్ టు. ఇలాగే రైట్ సైడ్ వెళ్తే లోపలికి అటు నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. అప్పుడప్పుడు పోయేవాళ్ళం, అక్కడ కోతులు ఎక్కువ ఉంటాయి. క్రేజీ బాగా ఆడుకునేవాడు అక్కడ కోతులతో. మరి కర్ణాటక గవర్నమెంట్ రిజర్వాయర్ నుంచి ఎప్పుడు ఇస్తుందేమో. ఇన్సెన్లీ వెయిటింగ్ ఫర్ వాటర్. జర్నీ అయిపోయింది. క్రేజీకి ఈ సీట్లో చాలా ఇబ్బంది అయిపోయి ఉంటే కొంచెం సైడ్ కావాలి. ఎక్కువనే హాఫ్ అన్ అవర్కి ఎక్కువ. 1 hour జర్నీ అయితే క్రేజీ కొంచెం ఏదో ఒకటి తినిపించేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఎగరలేక పోతున్నాడు చాలా నీకు. ఎక్కడ బాగుంటుంది అక్కడ తినడానికి అసలు రీల్స్ పడుతున్నారు అబ్బా ఇది. ఇప్పుడే మనం కళ్యాణ దుర్గంకి అయితే వచ్చేసాము. క్రేజీ స్టిల్ అదే పోజ్లో కూర్చున్నాడు. ఇప్పటివరకు రెస్ట్ తీసుకున్నాడు కదా, ఇప్పుడు నిలబడి ఇలానే ఉంటాడు అనమాట. ఇంకా అయితే అవ్వక ఆకలి వేస్తుంది, ఏదన్నా తీసుకురమ్మనింది. ఇక్కడ ఏదన్నా తీసుకొని ఇంకా లెఫ్ట్ రైట్ కొట్టేయడమే. ఇప్పుడైతే మనం ఫారెస్ట్ రూట్లో అయితే ఉన్నాము. క్రేజీ ఇట్లా అయితే చేస్తున్నాడు, మరి ఎక్కేస్తున్నాడు కమల్ పైకి అయితే. అలాగే నిలబడతాడంట క్రేజీ. చూద్దాం ఎంతసేపు. ఇక్కడ నుంచి నాన్నమ్మ గారి ఇంటికి జస్ట్ 1/2 hour జర్నీ. నేను క్రేజీ ఏదో సోది మాట్లాడేసుకుంటూ 1/2 hour గడిపేశాం, కానీ డ్రైవర్కి మాత్రం బాగా పగిలిపోయింది. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ రామఫలం చెట్టు ఉంది, చూసారంటే అక్కడ పైన కనపడుతుంది. ఇక్కడ చూడు, అది ఇదొక రామఫలం. అక్కడ ఇక్కడ కూడా ఒకటి ఉంది, కొమ్మల్లో దాస్తుంది. అక్కడ ఒకటి, పైన చివరిన ఒకటి ఉంది. నైస్. అండ్ ఇది మా తమలపాకు చెట్టు చూసారా, ఒక్కొక్కటి అరిటాక్ సైజులో ఉంది. బాగుంది చూడడానికి. క్రేజీ మాత్రం ఇవాళ ఏం తినలేదు కదా క్రేజీ.